హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే స్టూడెంట్స్ బైపీసీ చదువుకొని నీట్ లాంగ్ టర్మ్ అంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే మళ్ళొకసారి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకున్న విద్యార్థులకి ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ మనకు ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కండక్ట్ చేస్తున్న ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ అంటే ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ని మనము ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అని పిలుస్తున్నామండి. ఈ యొక్క కోచింగ్కి మనం అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉంది, నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టుకోవాలి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఎక్కడ సీట్స్ ఇస్తారంటే, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సిఓఈ గర్ల్స్ గౌల్దొడ్డిలో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఐఐటి బాయ్స్ గౌల్దొడ్డిలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సిఓఈ చిల్కూర్ బాయ్స్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సిఓఈ గర్ల్స్ నార్సింగి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సిఓఈ గర్ల్స్ మహేంద్ర హిల్స్. ఈ యొక్క 5 కాలేజ్లో మనకు ఫ్రీ లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి చూసుకుందాం. ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్టయితే, మీరు ఎవరైతే నీట్ 2024లో ఎగ్జామ్ రాసినారో ఆ యొక్క నీట్ 2024లో సాధించిన ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ బట్టి మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క 5 కాలేజ్లో మనకు ఎన్ని సీట్లు ఉన్నాయంటే, గౌల్దొడ్డికి వచ్చేసి మనకు 200 సీట్లు ఉన్నాయండి. 100 బాయ్స్ని 100 గర్ల్స్ని తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 190 సీట్స్, బీసీ వాళ్ళకి వచ్చేసి 5 సీట్లు, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 5 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా చిల్కూరుకి వచ్చేసి 50 సీట్లు, దీంట్లో 50కి బాయ్స్ అండి. దీనిలో ఎస్సీకి వచ్చేసి 48, బీసీకి వచ్చేసి 1, ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1 సీట్ ఉన్నది. అదేవిధంగా నార్సింగ్ చూసుకున్నట్టయితే 50 గర్ల్స్ సీట్స్ ఉన్నాయి. అంటే 50లో కూడా ఎస్సీకి వచ్చేసి 48, బీసీకి వచ్చేసి 1, ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1 సీట్ ఉన్నది. అదేవిధంగా మహేంద్ర హిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు 50 గర్ల్స్ సీట్స్ ఉన్నాయి. అంటే 50కి మనకు గర్ల్స్ సీట్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా ఎస్సీకి వచ్చేసి 48, బీసీకి వచ్చేసి 1, ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 1 సీట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నీట్ లాంగ్ టర్మ్ అప్లికేషన్కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ నీట్ 2024 ఎగ్జామ్ రాసినారో వాళ్ళు ఈ యొక్క కోచింగ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ మనకి ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే వాళ్ళకి 1,50,000 మించరాదు. అదేవిధంగా అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మనకు 2 lakhs, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ కింద చూసుకుంటే 1,50,000 దాటకూడదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్ నుంచి ఉంటే వాళ్ళు 2 lakhs అబోవ్ దాటకూడదు ఇన్కమ్ అనేది. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇన్ ఓపీబీసీ ఎర్లియర్, ఇంతకుముందు ఓపీబీసీలో మీరు జాయిన్ అయితే ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అనేది, ఇంతకుముందు సొసైటీ కండక్ట్ చేసిన అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ కండక్ట్ చేసిన ఓపీబీసీలో మీరు తీసుకున్నట్టయితే ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పుడు ఎలిజిబుల్ కాదండి. అదేవిధంగా సెలక్షన్ చూసుకున్నట్టయితే, ఎవరైతే నీట్ 2024 ఎగ్జామ్ రాసినారో ఆ యొక్క మార్క్స్ మీద మనకు సెలక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే బీసీ, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉన్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ దాని మీద మనకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ గౌల్దొడ్డిలో కావాలంటే గౌల్దొడ్డిలో ఫస్ట్ ఇవ్వండి. అదేవిధంగా చిలుకూరు కావాలనుకుంటే చిలుకూరు ఇవ్వండి బాయ్స్ అయితే. అదేవిధంగా గర్ల్స్ చూసుకున్నట్టయితే గౌల్దొడ్డి, నార్సింగి, మహేంద్ర హిల్స్ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ విధంగా మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి TGSWREAS ఈ యొక్క వెబ్సైట్ని మనం క్లిక్ చేసిన తర్వాత, అంటే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఉంది కదా. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే క్లిక్ హియర్ టు పే ద ఫీ, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్
నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మనం ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి మీరు ఏ క్యాస్ట్ కిందికి వస్తారో ఆ క్యాస్ట్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఒకవేళ నీట్ 2024 ఎగ్జామ్ రాసినట్టయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. అంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు 200 రూపీస్ పేమెంట్ ఆప్షన్ తీసుకెళ్తుంది. ఈ యొక్క 200 రూపీస్ మీరు పే చేసిన తర్వాత ఎవరైతే పే చేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో అంటే మీ నేమ్, ఫాదర్ నేమ్, 10th క్లాస్లో ఎన్ని మార్క్స్, ఇంటర్లో ఎన్ని మార్క్స్, నీట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మీకు అడగడం జరుగుతుంది. ఇవన్నీ అడగడం జరిగిన తర్వాత అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఇంకో 10 డేస్లో కానీ 15 డేస్లో మనకు ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం మరొక వీడియో చేస్తామండి. ప్రస్తుతానికి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.